మతం మారితే ఎస్టీలకు రిజర్వేషన్లు పోతాయని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గిరిజనులు ఏ మతంలోకి మారినా వారి ఎస్టీ రిజర్వేషన్లు, వారి హక్కులు కొనసాగుతాయని పోలవరం నియోజకవర్గ క్రిస్టియన్ జేఎస్సీ అధ్యక్షులు బరగడి యజ్రాజ్ శాస్త్రి శుక్రవారం గ్రేస్ మందిర్లో మీడియా సమావేశంలో తెలిపారు. గిరిజనులు క్రిస్టియన్స్గా మారితే వారి హక్కులతో పాటు భూములు కూడా పోతాయని, గిరిజన సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వారిపై జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. గిరిజనులకు మధ్య మత విభేదాలు సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ క్రైస్తవ ఐక్య వేదిక అధ్యక్షులు నిరీక్షణ్ రావు, యూపీఎఫ్ ప్రెసిడెంట్ సురేష్, యూపీఎఫ్ సెక్రటరీ సిఎన్ కుమార్, న్యాయవాది జువాల బాపూజీ, కోరవ వెంకటేశ్వరరావు, అఖిల్, ఐజయ్య, దిలీప్, రవి, ఎస్టీ పాస్టర్స్ పాల్గొన్నారు. అదేవిధంగా మన సుప్రీంకోర్టు మరి ఎస్సీల విషయంలో కూడా చేసిన విషయం, దళిత క్రైస్తవులు మరి అన్నింటికీ దళితులు కాదు, మరి ఎస్సీలు కావాలనేటువంటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎస్సీలు కూడా ఒక ఎస్సీగా పుట్టినటువంటి సహోదరుడు మరి తన కులాన్ని ఎలా పోగొట్టుకుంటాడు, తన జాతిని ఎలా పోగొట్టుకుంటాడు. ఒక ఎస్సీగా పుట్టాడు, సత్యం వరకు ఎస్సీగానే ఉంటాడు. మధ్యలో అతని కులం మారదు కదా. కాబట్టి ఈరోజు మరి న్యాయ వ్యవస్థలు కూడా పూర్వపరాలు చూడకోకుండా వారు తీర్పుని ఇవ్వటం చాలా బాధకరం. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆదివాసీ జాతీయ పాస్ ఐక్య తరఫున మేము ఖండిస్తున్నాము. వారు మతం మారితే రిజర్వేషన్ పోతాయని, ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం అర్హత కోల్పోతారని ఇటీవల కాలంలో సామాజిక మాంద్యాలలో చాలా ఎక్కువగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎస్సీ అనగా షెడ్యూల్ కులాలు వేరు, ఎస్టీ అనగా షెడ్యూల్ తెగలు వేరు, షెడ్యూల్ జాతులు. ఈ షెడ్యూల్ జాతులు అనేవి మేము పూర్వం నుండి అనాది కాలం నుండి అడవులలో, కొండలలో ఆకు అల్మా తింటూ బ్రతుకుతున్నటువంటి సమయంలో గిరిజనులు అనేవారు విద్యకు, నాగరికతకు దూరంగా ఉన్న సమయంలో క్రైస్తవ మిషనరీలు అడవులలో, కొండలలోకి వచ్చి గిరిజనులను ఆదరించి వారికి వైద్యం అందించి, విద్య అందించి హక్కును చేర్చుకుంది క్రైస్తవం. దానికి ఒక చిన్న ఉదాహరణ, పూర్వకాలం రోజులలో మన ప్రాంతంలో ఎక్కడ చదువులేని సమయంలో మనకు అతి సమీపమైనటువంటి కన్నాపురంలో హై స్కూల్ అనేది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాలు గిరిజనులుగా ఉన్నటువంటి చాలా మంది ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నారు. కొంతమంది వాళ్ళ దేవుడిని ఆచరిస్తున్నారు, కొంతమంది హిందూ మతాన్ని కూడా స్వీకరించి పాటిస్తున్నారు. దీని మీద ఎవరికి సమస్య లేదు. కానీ చదువులేని ప్రాంతంలో, అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతంలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి మరికొన్ని సమస్యలకు దారి తీస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి అసత్యపు వార్తలు చూసి గిరిజనుల మీద గిరిజనులు దాడులు చేసుకునే ప్రక్రియను మానుకోవాలని చెప్పేసి గిరిజన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తామన్నాం. అదే సందర్భంలో ఇలాంటి వార్తలు ఏవైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే భారతీయ న్యాయ సంహిత పేరు మీద సెక్షన్ 96 ప్రకారం ఎవరైతే ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 96, సెక్షన్ 97, సెక్షన్ 351 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356. ఈ సెక్షన్లన్నిటి ప్రకారం కూడా గిరిజనులు మతం మారితే, చర్చికి వెళ్తే వాళ్ళ గిరిజన రిజర్వేషన్ కోల్పోతారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరైనా దురుద్దేశం ఆపాదించి వార్తలు ప్రచారం చేస్తే ఈ సెక్షన్ ప్రకారం కేసులు కట్టవచ్చు. ఇకపోతే ఎస్సీలకి ఎస్టీలకు ఉన్న తేడా ఇంకోటి ఉంది. ఎస్టీకి గిరిజన అస్తిత్వం కోల్పోరు కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు దొరమాడికి చెందిన మధు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి 2 వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనే కారణంతో కొన్ని సెక్షన్స్ మీద కేసులు నమోదు చేస్తే గిరిజనుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ
గిరిజనులకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళందరూ శిక్షార్హులవుతారు. ఎస్సీలకు మాత్రమే ఇది మినహాయింపు ఉంది. ఎస్సీలు ఈ కేసు జరిగినప్పుడు 2 రకాలు ఉన్నాయి. చాలా మంది ఎస్సీల గురించి కూడా కొద్దిగా మీకు క్లారిఫై చేయాలి దయచేసి మిత్రులారా. 1977 నేషనల్ హరిజన్ కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్ లో జరిగింది. అప్పుడు ప్రభుత్వం 341 ఒక జీవో తెచ్చింది. ఆ జీవో ఏమని చెప్పిందంటే, స్టాట్యుటరీ పథకాలు ఏవైతే ఉన్నాయో లేదా చట్టపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావు. నాన్ స్టాట్యుటరీ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తూ క్రిస్టియన్ ఇచ్చినటువంటి ఒక తీర్పు, అది ఒక వ్యక్తిగతమైన ఒక సేవకుడు మాస్టర్ గారి మీద వచ్చిన తీర్పులో చర్చికి వెళ్తున్న ఎస్సీగా ఉన్నటువంటి వారు, మీరు మాస్టర్గా ఉన్నారు కనుక మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తించమని, మీరు బీసీసీలుగా నమోదవుతారని ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే కేసులో ఎస్టీ అనే పేరు ఉంది కాబట్టి ఇక చాలామంది అజ్ఞానంతో తెలిసి తెలియని వాళ్ళు, మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో నాటిలో చర్చికి వెళ్ళేటువంటి ఎస్సీలకు ఎస్టీలకి పెద్ద ఎదురు దెబ్బ అనుకుంటా రోజు వదలు కొట్టేస్తున్నారు. అయితే ఇది ఎస్టీలు అనేటువంటి వారికి ఈ చట్టాలు ఏవి వర్తించవని, ఎస్టీలు అనేటువంటి వారు ఏ కులానికి సంబంధించిన వారు కాదని, వారు కేవలం తెగలుగా ఉన్నారు కాబట్టి వారికి అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చర్చికి వెళ్ళనివ్వండి, వాళ్ళు ఎదురైనా ఉన్నవండి, వాళ్ళకి ఏమి వర్తించవని చెప్పడానికే ఈ సమావేశం. కాబట్టి చర్చికి వెళ్ళేటువంటి ఎస్టీలుగానే ఉంటారు. వారు ఎప్పటికీ కూడా బీసీలుగా మారరు. మన రాష్ట్రంలో నాగాల్యాండ్లో 80% ఎస్టీలు క్రిస్టియన్లు ఉన్నారు, 86 వరకు ఉన్నారు. అక్కడ మణిపూర్లో 64% దాటారు. మేఘాలయాల్లో కూడా 70% ఉన్నారు. మిజోరాంలో ఉన్నారు. వారు ఎస్టీలుగానే క్రిస్టియన్స్లుగా నమోదయ్యే ఉంటారు. ఆ రాష్ట్రాలు నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా 80 అబౌవ్ క్రిస్టియానిటీ ఉన్నప్పటికీ వారు ఎస్టీలుగానే ప్రభుత్వం ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ మారరు. ఈ మన ఏజెన్సీలో కొందరు అజ్ఞానంతో తెలిసి తెలియని స్టేట్మెంట్లు ఇచ్చి, మొన్న ఎవరో ఒక మధు అనేటువంటి ఒక ఆయన మరి పాస్టర్లు కబడ్దార్ అన్నాడు,